ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్స్ వరల్డ్ టారోట్ అండి. ఈరోజు మార్నింగ్ ఎలా ఉంటుంది, మీకు ఈరోజు గైడెన్స్ ఏంటో చూసేద్దామండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. మా వ్యూయర్స్ యొక్క డైలీ గైడెన్స్ ఈరోజు ఎలా ఉండబోతుంది వాళ్ళ లైఫ్లో అనేది ఇచ్చేయండి, క్లారిటీగా ఇవ్వండి. ప్లీజ్ గాడ్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. కరెంట్ సిచ్యువేషన్ అంటే మార్నింగ్ ఎలా ఉంటుంది, గైడ్లైన్స్ ఎలా ఉంటాయి అనేది ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజల్స్, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీకు వచ్చి రేపు మార్నింగ్ ఎలా ఉండబోతుంది అంటే కొంచెం ప్యాషనేట్గా అయితే ఆలోచిస్తారండి. ప్యాషనేట్ అంటే మీ వర్క్ పరంగా డిజైర్ తోటి కొంచెం ఎట్లా అయినా సక్సెస్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎట్లా అయినా సరే మీరు ఏదైనా సరే ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఎట్లా అయినా వర్క్ సాధించాలి అనుకుంటారు. మీ వర్క్లో మీరు చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. అంటే ఆర్కిటెక్చర్ అనేది మీరు ఎట్లా నైపుణ్యం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దాన్ని క్రియేట్ చేసేది చాలా ఎఫర్ట్స్ పెట్టి క్రియేట్ చేస్తారు. అంటే ఏదైనా ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దానికి వచ్చేసి మీరు ఎంత మీ టాలెంట్ అనేది చాలా ఎక్కువ చూపించి దాన్ని ఒక వండర్ఫుల్ బిల్డింగ్ లాగా తీర్చాలని మీకు ఒక ప్యాషన్ అండ్ డిజైర్ ఉంటుంది. అలాగే మీరు హార్డ్ వర్క్ కూడా చేస్తారు ఆ వర్క్లో అనేది. అండ్ చాలా బాగా దాని యొక్క అవుట్పుట్ వచ్చేసి మీకు నీట్గా, అంటే ప్రజెంట్ చేసేటప్పుడు నీట్గా అయితే ప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ మీరు ఏదైతే పాజిటివ్గా ఆలోచిస్తున్నారో, డిజైర్గా ప్యాషన్గా వర్క్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు అనేది వర్క్ అవుట్పుట్ అనేది ఇవ్వగలుగుతారు. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి 7 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. 7 ఆఫ్ వ్యాండ్స్ అంటే మీకు వచ్చి ఇది కూడా ప్యాషనేట్ కార్డే. అంటే మీరు వచ్చి ఛాలెంజింగ్గా కాంపిటేటివ్ స్పిరిట్ తోటి మీరు మీ ఓన్ స్టాండ్ తీసుకొని, అంటే మీ బౌండరీస్లోనే మీ ఓన్ స్టాండ్ తీసుకొని మీ వర్క్ అవుట్పుట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చి ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఏస్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చి ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే న్యూ బిగినింగ్, అంటే మీ కొత్త ఆపర్చునిటీస్ రావచ్చు, లేదంటే కొత్తగా మీరు చేసే వర్క్లో కొత్తగా థింక్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇన్స్పిరేషనల్ గ్రోత్ అనమాట. ఇన్స్పిరేషన్గా థింక్ చేయగలరు. అండ్ మీకు ఫ్యూచర్లో గ్రోత్ అనేది ఉంది. ఖచ్చితంగా మీరు ఎదుగుతారు. మీ వర్క్ టైంలో మీరు మీ వర్క్ స్పేస్లో మీరు ఎదుగుతారు అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఇది ఎస్ కార్డ్ అనమాట. ఇది ఏంటంటే మీ గ్రోత్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. మీరు అంటే మీ చేసే జాబ్లో మీరు కొత్తగా అచీవ్ చేస్తారు. అంటే ప్రమోషన్స్, లైక్ వైజ్ ప్రమోషన్స్ కానీ ఇంకా శాలరీ హైక్ కానీ అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ అంటే మీ ఉన్న ప్లేస్లో కంటే కూడా ముందుకెళ్తారు అని అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9 ఆఫ్ వాండ్స్. 9 ఆఫ్ వాండ్స్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే 9 ఆఫ్ వాండ్స్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మీరు ఫెయిత్, అంటే మీరు చేసే వర్క్లో మీరు నమ్మకం కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ రిజల్ట్ కోసం. ఖచ్చితంగా ఈ రిజల్ట్ అనేది పాజిటివ్గానే వస్తుందండి. ఖచ్చితంగా అది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 6 ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి ఏం ఇండికేట్ చేస్తుందంటే ట్రాన్సిషన్ చేంజ్. అంటే మీరు ఇక్కడ పాత కర్మ ఏదైతే ఉందో, అంటే మీరు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా బ్యాగేజెస్, అంటే ఏమంటారు దాన్ని, కర్మ బ్యాగేజెస్. అంటే మీరు ఏదైనా తప్పు చేసి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అని, రిగ్రెట్ కరెక్ట్ వర్డ్ అండి ఇది.
మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా అని అనుకుంటే ఆ రిగ్రెట్ అంతా వదిలేసి ముందుకైతే వెళ్ళిపోండి. నో ప్రాబ్లం. అన్నీ ఒక దగ్గరే ఉండవండి. ఎప్పుడు ఓల్డ్ రిగ్రెట్ అనేది ఖచ్చితంగా ఒక దగ్గరే అయితే చూపించదు. అంటే ఇప్పుడు కొన్ని రోజులు పాస్ట్ బాగోలేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ అప్కమింగ్ డేస్ అనేవి సూపర్బ్గా ఉంటాయని మాత్రం మీరు గెస్ చేయొచ్చు. అంటే ఫైనల్గా మీ అవుట్పుట్ వచ్చేసి మీరు చేసే వర్క్లో మీకు చాలా చాలా గ్రోత్ అనేది ఉందండి. ఇది వచ్చేసి గైడ్లైన్ అనమాట, ఈరోజుటి గైడ్లైన్. ఓకేనా? సో అందరికీ పాజిటివ్గా ఉంది. మీరు చేసే వర్క్లో గ్రోత్ అనేది ఉంది. టోటల్ ఆల్ కార్డ్స్ అనమాట. ఓవరాల్ వచ్చేసి మెసేజ్, మీరు చేసే వర్క్లో ఖచ్చితంగా మీకు ప్యాషన్ అనేది మీరు పెట్టితే మీ అవుట్పుట్ అనేది సూపర్బ్గా పాజిటివ్గా అండ్ అప్కమింగ్ గ్రోత్ కూడా సూపర్బ్గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్.